ప్రదేశాలను చారిత్రక ప్రదేశాలను ఆలయాలను చూడాలి అనుకునేవారు ఈ ఆలయాన్ని తప్పకుండా చూసి తీరాల్సిందే. ఇంతవరకు మీరు ఆలయాలను కొండల మీద, గుట్టల మీద, నదులు, సముద్రాల ఒడ్డున, ఊరి మధ్యలో, పర్వతాల్లో, గుహల్లో చూసి ఉంటారు అవునా? ఈ ప్రదేశాల్లో కాకుండా ఇంకా ఎక్కడైనా మీరు ఆలయాలను చూసారా? ఊహించండి. ఏమో అంటారా? అయితే వినండి. సముద్రం లోపల ఊహించారా? అవునండి, సముద్రం లోపలే. ఏం ఆశ్చర్యపోతున్నారా? నిజమండి బాబాయ్, సముద్రం లోపల ఆలయం ఉంది. అది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే అరేబియా మహాసముద్రం లోపల. ఇక్కడికి వెళితే రాగలమా లేమా అనేగా మీ సందేహం? ఆ బాధలు ఏమీ లేకుండా హాయిగా వెళ్ళొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. గుజరాత్లోని భావనగరానికి సమీపాన ఉన్న కోలియాక్ అనే గ్రామంలో సముద్రం నుండి 1.5 కిలోమీటర్ల లోపల ఉంది. ఇక్కడ చెప్పబడుతున్న ఆలయం శివాలయం. ఇందులో పెద్ద శివలింగం ఉంటుంది. ఆ మహాశివుడే ఇక్కడి ప్రధాన దైవం. ఈ గొప్ప శివలింగం అరేబియా మహాసముద్రంలో ఉంటుంది. సముద్ర ఆలయానికి ఏ టైం అంటే ఆ టైంలో వెళ్ళకూడదు. దీనికంటూ ఒక సమయం ఉంది. ఉదయాన్నే లేచి అక్కడికి వెళితే కనబడదు ఈ ఆలయం. ఒకవేళ మీరు వెళ్ళారే అనుకోండి, అక్కడ మీకు ఆలయం కనిపించదు. దూరం సముద్రంలో నిలబడి ఉన్న ధ్వజస్తంభం కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట వెళితే మీరు ఆలయాన్ని చూడవచ్చు. ఆ సమయంలో సముద్రం మెల్లగా వెనక్కి వెళుతుంది. అంటే మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో ఈ దృశ్యం కనిపిస్తుంది. అలా సముద్రం వెనక్కి వెళ్ళిన తరువాత మీరు ఆలయం వద్దకు తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్ళవచ్చు. ఆలయంలో పూజలు చేయవచ్చు. ఇలా రాత్రి 10 గంటల వరకు మీరు అక్కడే ఆ ఆలయంలో హాయిగా గడపవచ్చు. ఆ సమయం దాటితే మాత్రం వెనక్కి వచ్చేయాలి, లేకుంటే సముద్రంలో కలిసిపోతారు. ఇది 10 దాటితే సముద్రం మళ్ళీ ముందుకు వచ్చి గుడిని ముంచెత్తుతుంది. దాంతో గుడి కనిపించదు. ఇది ఇక్కడ జరిగే అద్భుత వింత. ఆలయంలో ఎత్తుగా ఉండేది ధ్వజస్తంభం. సుమారు ఆ లెవెల్ వరకు, అంటే 20 మీటర్ల నీళ్లు వచ్చేస్తాయి. ఇలాగే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతోందట. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెబుతుంది. పాండవులు పూజలు చేసి ప్రతిష్ఠించిన 5 శివలింగాలు ఇప్పటికీ ఆలయంలో చెక్కు చెదరకుండా ఉన్నాయి. ముఖ్యంగా పౌర్ణమిలో చంద్రుని వెన్నెల కాంతుల్లో సముద్రం ముందుకు వచ్చి మెల్లగా తనలోకి గుడిని తీసుకుపోవడం అద్భుతంగా కనిపిస్తుంది. వీలైతే చూడండి. ఈ ఘట్టాన్ని తిలికించినంతసేపు కళ్ళార్పకుండా చూస్తూ ఉండడమే ఇక్కడ కొసమెరుపు. చూస్తున్నంతసేపు ఇటువంటి అద్భుత దృశ్యం ప్రపంచంలో మరెక్కడా లేదేమో అనిపిస్తుంది. ఇక ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా మీరు భావనగర్ చేరుకోవాలి. భావనగర్ నుండి బస్సులో లేదా ఆటోలో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు. భావనగర్లో విమానాశ్రయం ఉంది. అక్కడి నుంచి ముంబై, ఢిల్లీ, గాంధీనగర్, జైపూర్ వంటి నగరాలకు రెగ్యులర్గా విమానాలు నడుస్తుంటాయి. రైలు మార్గం భావనగర్ రైల్వే స్టేషన్ మీదుగా అహ్మదాబాద్, ఓకా, వడోదర, ముంబై నగరాల నుండి ప్రతిరోజు రైళ్లు నడుస్తుంటాయి. రోడ్డు, బస్సు మార్గం భావనగర్ వ్యాపార నగరం. సమీప పట్టణాల నుండి సూరత్, రాజ్కోట్, జామ్నగర్ ప్రాంతాల నుండి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి. వీలున్నప్పుడు వెళ్ళిరండి మరి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.